2020లో మా 20 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటాం. మేము అందరం కలిసి ఒక కంపెనీకో ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో అందరూ సెలెక్ట్ అయ్యారు, ఒక ఇద్దరం తప్ప. ఆ ఇద్దరిలో నేను కూడా సెలెక్ట్ కాలేదు. ఆ సమయంలో 2020లో 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో నేను లైవ్ చూస్తున్న సమయంలో ప్రేయర్ చేసుకుందామని చూస్తుంటే నేను హాస్టల్లో ఉంటున్నా. ఆ సమయంలో హాస్టల్లో చుట్టుపక్కల అందరూ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ మధ్యలో ఎలా ప్రేయర్ చేసుకోవాలి అనేది నాకు అర్థం కావాలి. అయితే అదే సమయంలో ఒక ఆంటీ వచ్చి బాత్రూమ్ క్లీన్ చేసి అప్పుడే అదే సమయంలో వెళ్ళిపోయింది. నేను వెంటనే ఆ బాత్రూంలోకి వెళ్ళి మోకాల్లో ఉండి నా ఫోన్ జేబులో వేసుకొని 2 హెడ్సెట్ చెవుకు పెట్టుకొని ప్రేయర్లో పాల్గొన్నాను మమ్మీ. ఆ సమయంలో మీరు నా పేరు పెట్టి పిలిచారు. ఆ పేరు పిలవగానే నాకు శరీరంలో నా మొత్తం బాడీ మొత్తం షేక్ అయిపోయింది. ఒక ఆత్మ దిగి వచ్చినట్టు చాలా సంతోషంగా, అసలు నేను ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేదు, ఎప్పుడు కూడా నా పేరు కూడా తెలియదు. అలాంటిది మమ్మీ నా పేరు ఎలా తెలుసు, ఎలా పిలిచింది? అది ఒక క్లిప్పింగ్ ఉందమ్మా. ఉంది అమ్మ. ఆ సమయంలో మీరు పేరు పెట్టి పిలగానే నా బాడీ మొత్తం వైబ్రేట్ అయిపోయింది. అసలు నేను అంటే షాక్లో గురయ్యాను. అంటే మమ్మీకి ఎలా పేరు తెలిసింది? ఒకసారి వీడియో ప్లే చేయి. ప్రమోద్ అని యవనస్తుడు ఈ లైవ్ చూస్తున్నాడు. జాబ్ లేకుండా ఎంతో బాధపడుతున్నావు. ప్రభు హస్తం నీపై దిగుతున్నది. దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. సెటిల్మెంట్ లేదు, డిప్రెషన్, ఒత్తిళ్ళు, ఇంకా నా జీవితం ఏంటి అనే ప్రశ్న నీ హృదయంలో. చాలామంది యూత్లో కలుగుతున్నదే ఆ డిప్రెషన్. ప్రమోద్ నీలో కలుగుతున్నది. ప్రభు చెప్తున్నాడు, దేవుడు నిన్ను దీవించుటకు ఆయన శక్తి కలిగిన వాడని ఈ రాత్రి నువ్వు విశ్వసిస్తే దేవుని సమాధానం నీ యవ్వన జీవితంపై దిగబోతున్నది. ఈ రాత్రే నీకు విడుదల జరగబోతున్నది. ప్రభు కృప, దేవుని కార్యం బలంగా నీ పట్ల ఉన్నది. ప్రభు నేను దీవించబోతున్నాడు. లేఖన షిహంద రబాదన సెహెందెనెమే. మమ్మీ అలా పిలవగానే నేను మా ఫ్రెండ్స్కి వెంటనే ప్రేయర్ అయిపోగానే మా ఫ్రెండ్స్కి చెప్పాను ఇదే విషయం. వాళ్ళకు కూడా ఈ వీడియో చూపించాను. జస్ట్ ఒక 5 డేస్లోనే మళ్ళీ వేరే కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఒక 3 ఇంటర్వ్యూస్ జరిగాయి. వాళ్ళు రిమార్క్ చెప్పకుండా డైరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా ఒక 2 మంత్స్లోనే నన్ను అంటే ఇక్కడే ఆ కంపెనీలో చేర్చుకొని ఫ్లైట్లో పంపించారు ఆ కంపెనీ. అంటే మమ్మీ అంత దేవుని మహిమ వల్ల, పేరు పెట్టడం వల్ల అంత శక్తి కలిగి ప్రభు నీ జీవితంలో నిన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళాడు. అవును మమ్మీ. ఆ రోజు దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు. అవును మమ్మీ. అప్పటి నుంచి దేవుని నమ్మకంగా వెంబడిస్తున్నాను మమ్మీ. అప్పటి నుంచి సాక్ష్యం చెప్దామని అనుకుంటున్నా కానీ రాలేకపోయాను మమ్మీ. సారీ, దేవునికి క్షమించండి. నేను హైదరాబాద్లో ఉంటున్నా. జాబ్ చేస్తున్నా. వాక్యం వింటున్నావు, నమ్మకంగా వింటున్నా మమ్మీ. ఓకే. 2023లో మ్యారేజ్ అయింది మమ్మీ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.